హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ హోటల్ రూమ్లో ఏసీ చల్లదనం ఆమె శరీరాన్ని తాకుతున్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు, ఆమె శరీరం అంతా చిరు చెమటలు పడుతున్నాయి. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఆ ఆలోచనలన్నీ అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆమె తన చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వడం గమనించింది. కానీ ఆ కాల్ లిఫ్ట్ చేసి ప్రయత్నం ఆమె చేయలేదు. ఆమెకు బాగా తెలుసు ఆ కాల్ ఎవరు చేస్తున్నారో. కానీ ఆ సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా ఆమె అక్కడ ఉండవలసి వచ్చింది. ఒకవేళ నేను చేసే ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయి నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఇలా ఆలోచనల్లో మునిగిపోయింది. ఆమె తనను అక్కడికి వచ్చిన అలికిడి గమనించి తను తాను సమాధాన పరుచుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ మొహంలో అలసట ఏమాత్రం బయటకు కనపడనివ్వకుండా చిరునవ్వుని పెదాలపై నడిపిస్తూ చిన్నగా తలపైకెత్తి అతని వైపు చూస్తూ లెగిసి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంది. ఆమె ఫోన్ మాట్లాడుతూ ఆ గదిలో వచ్చిన అతను ఆమె వైపు చూసిన అతని మొహంలో చిన్న ఆశ్చర్యం. కానీ దాన్ని బయట పడనివ్వకుండా ఆమె తిరిగి తన కూడా గుడ్ మార్నింగ్ అంటూ ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో చైర్లో కూర్చున్నాడు. అతను ఆమె సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఇంకా నిలబడే ఉంది గమనించిన అతను కూర్చోమన్నట్టుగా చిన్నగా చేత్తో సైగ చేశాడు. దాంతో చైర్లో కూర్చుంది. ఆమె టీ ఆర్ కాఫీ అడిగాడు. అతను ఏమీ వద్దు సార్ చెప్పింది. ఆమె అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను కదూ అన్నాడు. అతను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేస్తూ తెలుసు సార్ చెప్పింది. ఆమె మధ్యలో ఎటువంటి హెడేక్ విషయాలు తీసుకురారు కదూ అన్నారు. అతను లేదు సార్, మీరు అసలు అటువంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు అంది. ఆమె కాన్ఫిడెంట్గా తన మాటలు విని తల పైకెత్తకుండా కళ్ళు మాత్రమే పైకెత్తి ఒక్కసారి ఆమె వైపు చూశాడు. అతను ఆమె కళ్ళల్లో ఆతృత, కంగారు ఎందుకు తెలియదు. ఆమె మాట తీరు, నడత అతన్ని కాన్ఫిడెన్స్లో పడేస్తున్నాయి. తిరిగి ల్యాప్టాప్లో తల దూరుస్తూ నేను ఇదంతా ఆలోచించే ఈ ప్లాన్ చేశాను. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ కాన్ఫిడెన్స్ అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనలు ఒక్క ఉలిక్కి రాకముందే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కొన్ని పేపర్స్ తీసి డాక్యుమెంట్స్ తీసుకొని వాటిపై దృష్టి పెట్టేలోపే అన్నీ ఒరిజినల్ తీసుకొచ్చాను సార్. సాక్ష్యం అవటానికి ఎంత టైం పడుతుందో చెప్పగలరా అంది. ఆమె వైపు సూటిగా చూస్తూ అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఆమె ఇచ్చిన డాక్యుమెంట్స్పై చూపులు ప్రసరించేటప్పటికి అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న పేరు చూస్తూ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అతను డాక్యుమెంట్స్ పక్కన పెడుతూ సార్ ప్రాజెక్ట్ మిస్ అయ్యింది చెప్పాడు జగదీష్. ఎవరికి వెళ్ళింది అడిగాడు. అతను సార్ ఆర్పి గ్రూప్ సార్ చెప్పాడు. జగదీష్ పేరు వింటూనే పళ్ళు పటపటా కొరుకుతూ కాల్ కట్ చేశాడు. అతను అది గమనించి టీపై మీద ఉన్న ఫైల్లో నుండి ఒక పేపర్ తీసి ఆమెకి ఇస్తూ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అయితే అగ్రిమెంటు సాయి సైన్ చేయండి అని చెప్పాడు. అతను అగ్రిమెంట్ అని మనసులోనే ఆశ్చర్యపోతూ అతని చేతి నుండి ఆ పేపర్ తీసుకొని దాన్ని చదవడం మొదలుపెట్టింది. ఆమె
అంతలో అతనికి మళ్ళీ ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఎదలపంగా టీపై వైపు చూసిన అతనికి ఆమె ఇచ్చిన డాక్యుమెంట్స్ కనిపించాయి. దాంతో ఫోన్ కాల్ మాట్లాడుతూనే డాక్యుమెంట్స్ చేతిలోకి తీసుకొని చూడటం మొదలుపెట్టాడు. అతను ఇది ఏవో ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్లు కానీ ఆమె వాటిని ఎందుకు అతనికి ఇచ్చిందో అర్థం కాలేదు. అతనికి డాక్యుమెంట్స్ కింద ఉన్న ఒక పేపర్ చూస్తూ ఉన్నాడు. అతను సుమారుగా 40 లక్షల లోన్కి ఆమె ట్రై చేస్తుంది. దానికి సంబంధించిన పేపర్లు వాటి వైపు అయోమయంగా చూస్తూనే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అతనికి అవగాహన కాల్ కట్ చేస్తూ ఆమె వైపు చూశాడు. అతను అప్పటికే ఆమె తన చేతిలో ఉన్న పేపర్లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివింది. నక్షత్ర అనే నేను అగ్రిమెంట్ ప్రకారం పీవీ గ్రూప్ ఇండస్ట్రీస్ ఎండీ అయిన విఘ్నేష్ ప్రకాష్ని పెళ్లి చేసుకోవడానికి నా పూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను. దీనిలో ఉన్న కండిషన్స్ మొత్తం పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ఈ అగ్రిమెంట్స్ సంతకం చేస్తున్నాను. కండిషన్స్ నన్ను ఏ సమయంలో క్వశ్చన్ నంబర్ 2 నేను పిలిచినప్పుడు ఏ సమయంలోనైనా ఎక్కడైనా రావాలి. నంబర్ 3 బయట వారి ముందు మాత్రమే రిలేషన్స్ నటించాలి. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. తర్వాత ప్రాపర్టీలో ఎటువంటి షేర్ రాదు. నంబర్ 5 ఫిజికల్గా ఎటువంటి రిలేషన్ ఉండకూడదు. ఒకవేళ ఎటువంటి మిస్టేక్ జరిగినా ప్రెగ్నెన్సీ రాకుండా తగిన జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి. నంబర్ 6 ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని నువ్వు ఉంచుకుంటే ఆ బేబీకి నా వారసత్వం రాదు. అలాగే ఆ బేబీకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నంబర్ 7 1 ఇయర్ అగ్రిమెంట్లో మంత్కి 5 lakhs నేను పే చేస్తాను. అంతకు మించి ఎటువంటి లావాదేవీలు మన మధ్య జరగవు. నంబర్ 8 అగ్రిమెంట్ ఏ సమయంలోనైనా బ్రేక్ చేయడం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. అగ్రిమెంట్ పేపర్లో ఉన్న కండిషన్స్ మొత్తం చదివి ఆమెకు మొట్టమొదటిసారిగా ఇలాంటి అగ్రిమెంట్స్ కూడా జరుగుతాయని తెలిసింది. దాంతో ఆశ్చర్యం కొంత, అసహ్యం కొంత కలగలిగిన భావనతో అతని వైపు చూసింది. ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా మీరు పొరపాటుగా ఈ రూంలోకి వచ్చినట్టు ఉన్నారు అన్నారు అతను. దాంతో ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా లెగిసి నిలబడింది. అవును, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది, క్షమించండి అంటూ ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేదు అన్నట్టుగా అతని వైపు చూస్తూ రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.